లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ విజయబాబు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, అలాగే తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు. ముందుగా వారికి అభినందనలు తెలియజేద్దాం. విజయబాబు గారు, మొన్న మీరు రాసిన ఒక పాట సూపర్ హిట్ అయినట్లుంది, అందుకు అభినందనలు. అంటే ఎందుకు రాయాల్సి వచ్చిందా, నిజానికి అది చాలా సిన్సియర్గా చెప్తున్నా, చాలా అనాయాసంగా ఎక్కువ శ్రమ పడకుండా ఆ పదాల పొందిక కుదిరిందండి. కారణం ఏంటంటే సమాజంలో అరాచకం అనేటువంటిది, అధర్మం అనేటువంటిది, దుర్మార్గం అనేటువంటిది పెచ్చరిల్లుతున్నప్పుడు స్వాతంత్రోద్యమం నుంచి కూడా పాట ఈటిగా మారుతుంది, పాట తోటాగా మారుతుంది. ఈ అరాచకాల మీద ఖచ్చితంగా ఒక చైతన్యాన్ని తీసుకొస్తుంది. సో ఆ భావనతోనే ప్రజల కోసం అని చెప్పి నిర్దేశించినటువంటి వైద్యాలయాలు అని చెప్పి కూడా ఆయన జగన్ గారు అభివర్ణించారు. అటువంటి ఆ వైద్యాలయాలని అమ్ముకు తిందామని చెప్పనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన నుంచి పుట్టిందే ఆ పాట. దానికి ఉత్తరాంధ్ర అనేసరికి సహజంగా మనకి ఆయన వాగ్గేయకారుడు, జానపద వాగ్గేయకారుడు అయినటువంటి వంగపండు గారు అంటే నాకు స్ఫురించి ఆయన రాసినటువంటి ఆ మొకటాన్ని తీసుకుని రాశాను. నిజంగానే చాలా పాట మంచి ఇదే వచ్చింది. ఆదరించినటువంటి శ్రోతలకి, అంటే ప్రజల్లో ఆ రకమైనటువంటి సామాజిక చైతన్యం ఉంది, కానీ అది మరింతగా ఇదవ్వాల్సిన అవసరం ఉంది, ఉద్యమంగా రూపుదాల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అవసరమైతే ఇంకా అటువంటి గీతాలు మరిన్ని రాయాలని చాలా మంది కోరుతున్నారు. నేను దానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఓకే, మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు మరో 95 లక్షలు, ఇప్పటికే 1.21 కోట్లు మంజూరు, కరకట్ట రోడ్డుపై కొత్త వీధి దీపాల స్తంభాల ఏర్పాటుకు 4.40 కోట్లతో టెండర్. 2014-19 మధ్య కూడా కరకట్ట ప్యాలెస్తో పాటు హైదరాబాద్లో నివాసం, ఫామ్ హౌస్లో వసతులు, భద్రతకు కోట్లు వ్యయం అంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది. శివశంకర్, దీని మీద మీ రియాక్షన్ ఏమిటి? ఈ రకంగా చేసుకోవడం తప్ప ఆఫ్టర్ ఆల్ సీఎం గారి ఇంటికి కూడా మాత్రం ఖర్చు చేసుకునేవరా మీరు? ఒకటి సార్, ఇప్పుడు మన రాష్ట్రం ఏ విధంగా ఉంది, వాళ్ళ మాటల్లోనే పేదరుపులు బీదరుపులు నడుస్తూ కనీసం మెడికల్ కాలేజీకి కోట్లాది మంది ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలు కూడా మేము కట్టలేమహో అని చెప్పి ప్రైవేటైజర్లు ఇచ్చినటువంటి తరుణంలో చేతిలో డబ్బులు చిల్లి అవ్వలేదని చెప్పి ఒక పక్క చెబుతూ, ఇంకో పక్క ప్రైవేటు విమానాలు జట్లు వేసుకొని తిరుగుతూ, ఇప్పుడు ఏదైతే పాత పోల్ తీసేసి ఆ టెండర్ నోటీస్ చదివితే కనుక పాతవి తీసేసి కొత్తవి పెడతారంట లైటింగ్స్ తో. ఆల్రెడీ ఉన్నాయి, పాతవి తీసేసి కొత్త పెట్టడానికి. ఎందుకంటే తన అనుచరులకి, తన అనుయాయులకి ఏ విధంగా డబ్బు తీసుకోవాలి అనేటువంటిది ఒక భాగము. తర్వాత హైదరాబాద్ లో గతంలో చూసాం, పార్క్ హైత్ హోటల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, తర్వాత ఫామ్ హౌస్లు కావచ్చు, 3-4 చోట్ల మెయింటైన్ చేసేసి వందలాది కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు చూస్తాం. ఇప్పుడు మరోసారి మొదలైంది. ఏదైతే రాజధాని ప్రాంతంలో అమరావతిలో చెట్లు కొట్టడానికి తన అనుయాయులకు ఒక కాంట్రాక్టు, నీటి ఎత్తిపోతల పథకానికి ఒక కాంట్రాక్టు, ఇప్పుడు రోడ్ల మీద లైటింగ్స్ ఒక్కొక్కటి, మొత్తం ప్రభుత్వ డబ్బులు ఖజానా అంతా కూడాను. ఇంట్లో రిపేర్లు, టాయిలెట్స్, ఇవన్నీ రకరకాల సిబ్బంది టాయిలెట్స్ చాలా, మరి ఇప్పటి వరకు లేవా ఏంటి? ఇవి మళ్ళీ వాటన్నిటికి కూడా 90 లక్షలు అంటే చాలా ఆశ్చర్యంగా. అదే ఇప్పుడు ఒకటి సార్, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అంటే సీఎం ఆఫీస్ అయ్యి కావాలరా అనుకోవచ్చు. ఈయన 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు, తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరము, 6.5 సంవత్సరం నుంచి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇంతకుముందు ఏర్పాట్లు చేశారు కదా, 5 ఏళ్ళు అక్కడే ఉన్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అక్రమ నివాసంలోనే. ఇవన్నీ ఉండగా మరోసారి ఇప్పుడు ఎందుకు అంత అత్యాధునిక ఆధునిక హంగులు ఆర్భాటాలు ఎందుకంటాను? ఆయన ఒక పౌరుడే కదా, ప్రభుత్వ సొమ్మును విచ్చలవిడిగా ధనార్జన ఖర్చు చేయడం ఏంటి అంటున్నాను. ఇప్పుడు రిషికొండలో కట్టాము, కేవలం అతి తక్కువ ఖర్చుతో కనుక ఎన్ని భవనాలు కట్టాము. ఈ రోజు మీరు సందర్భం వచ్చింది వారు చెప్తున్నాను, అమరావతి ఐకాన్ అది ఇది చెప్తున్నారు, సిఆర్డిఏ భవనం 11,002 రూపాయలు ఆ స్క్వేర్ ఫీట్ కి అడుగు పెట్టి ఖర్చు పెట్టారు. అది కట్టింది ఎంత? ఒక్క బిల్డింగ్ కే దగ్గర 400 కోట్లు ఖర్చు పెట్టారు. అదే రిషికొండ భవనాలు ఉన్నాయి. ఈ రోజు నిన్నటి వరకు జగన్ అని ప్రచారం చేశారు కదా, ఈ రిషికొండ భవనాలు ఎన్ని బ్లాకులు ఉన్నాయి, ఎంతమంది కూర్చోవచ్చు, ఎంటైర్ సచివాలయం వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. అలాంటి వాటికి మేము పెట్టినటువంటి ఖర్చు 400 కోట్ల అత్యాధునిక హంగులైనటువంటి భవనాలు కట్టించేసేసి తరతరాలుగా మనకి వచ్చేటువంటి భవనాలు. ఈ రోజు మీరు కట్టించినటువంటి ఒక భవనానికి దానికి హంగులు ఆర్భాటాలను చేసేసి 11,002 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ల్యాండ్ కాకుండా హైదరాబాద్ కానీ, మద్రాస్ కానీ, అది బొంబాయిలో కానీ, ఏదైనా కూడా ఐటీసీ వాళ్ళు కానీ, తాజ్ వాళ్ళు కట్టినటువంటి హోటల్స్ ఎంత తీసుకుంటారంటే 4,200 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ల్యాండ్ కాకుండా. ఇక్కడ ల్యాండ్ కాదు కదా, అత్యంత 7 స్టార్ హోటల్ కడతా ఉంటే దుర్బారా
ఎందుకు ఇదంతా చెప్పాల్సింది వచ్చిందంటే, మీరు ఇదేమో పక్క మెడికల్ కాలేజ్ అయ్యో కుర్రో అనేటువంటిది, అంటే దానికి కనీసం అంటే కనుక సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఇక్కడేమో 1000 కోట్ల రూపాయలు తగలెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేకపోతే కనుక అకౌంటబిలిటీ ఉండాలి సార్. ఒక నాయకుడికి, పాలకుడికి అకౌంటబిలిటీ ఉండాలి. ప్రజల సొమ్మును పొదుపుగా ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మీరు ఆ విశాఖపట్నంలో ఆ రిషికొండ భవనాలు ప్లస్ ఇంకో 9 ఎకరాల హోటలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారట. అప్పుడు అంతా బ్రహ్మాండంగా ఉన్నట్లు లెక్క అనమాట. మొన్నదాకా జగన్ గారి ప్యాలెస్ అన్నారు, ఆయనకి రాసిచ్చారంటే రాసి ఇవ్వకపోగా ఇప్పుడు టూరిజం ఉందని చెబుతున్నారు. ప్లస్ మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంటే ప్రతిదీ ప్రైవేటే అంటున్నారు. మరి ఏం చేస్తారు? మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఇక్కడ ఇంతకు ముందు 2 ఎకరాలకి భవనాలు కడతా ఉంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా ఉన్నారు కదా, ఆయన మొత్తం అందరూ ఢిల్లీలోకి వెళ్ళేసి పొల్యూషన్, పర్యావరణం అన్నారు కదా. ఈరోజు టెండర్ నోటీస్ లో చూసండి, గమ్మత్తుగా ఈ బిల్డింగ్ తో పాటు 9 ఎకరాలంట. అంటే 9 ఎకరాలంటే అన్ని కొండల్ని మొత్తం గుండు చేయడానికి, కొండల్ని తవ్వడానికి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకి కాదండి, మీరు నేర్చుకోవాలి. గుండు కొట్టడం ఎంత సున్నితంగా కొట్టాలో వాళ్ళ దగ్గర మీరు నేర్చుకుని ఉండాల్సింది. అదే తలకాయ తీసేస్తున్నారు, గుండు కొట్టడం కాదు, తలకాయ తీసేస్తున్నారు. మేము ఉన్నటువంటిది చదువు చేసి ప్రజలకు అవసరాల కోసం మేం చేస్తే మొత్తం కొండలు తీసేస్తున్నారు. రైట్. విశాఖ సదస్సుకు రండి, ప్రధాని మోడీకి చంద్రబాబు ఆహ్వానం. అలాగే ఖాళీగా 30,000 ఎకరాలు ఉందని ప్రజాశక్తి ఒక వార్త ఇచ్చింది. వ్యాన్పిక్ ప్రాజెక్టు కోసం తీర ప్రాంతంలో వేలాది ఎకరాలు. కనిగిరి, దొనకొండ పారిశ్రామిక వాడల్లో ఇదే పరిస్థితి. ఎక్కడ ఒక పరిశ్రమ పెట్టిన దాఖలా లేవు. కానీ కార్పొరేట్లకు మాత్రం భారీ ఎత్తున మళ్ళీ పంచిపెడుతున్నారంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. విద్వేషంపై పోరాడదాం, ఐద్వా బహిరంగ సభలో తేస్తా సెతల్వాడ్ పిలుపు. తాలిబన్లకు పెద్దపేట వేయడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు ఐద్వా మహాసభల్లో. ఇక అన్నీ ప్రభుత్వమే చేయాలంటే ఎవరు ఏం చేయలేం, నాకు 176 పనులు ఉంటాయి. సిఆర్డీఏ భవన ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. ఇంటికో పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలి. మీరింకా రైతుల్లాగా ఆలోచిస్తే ఎక్కడికో వెళ్ళి 5-10 ఎకరాల భూమి తీసుకుని వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది. రైతులు తమ ఆలోచనలు మార్చుకోవాలి. అమరావతి కంటే విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది చంద్రబాబు గారు చెబుతున్నారు. పైగా అది ముస్లిం చుట్టూ తీసుకోకపోతే మున్సిపాలిటీ అయిపోద్దని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నారు ఆయన. అంతేకాకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ ఆయన ఖాతాలో వేసేసుకుంటున్నారు. సరే, ఈ రోజు అదే పనిలో ఉన్నారనుకోండి. అమరావతి భవనాల వెనక కమిషన్ల దందా. చదరపడుగు 11,002 రూపాయలు ఖర్చు పెట్టారన్న మల్లాది విష్ణు. దేశంలో ఎక్కడా లేనంత వ్యయంతో సిఆర్డీఏ భవన నిర్మాణం. ఇది చంద్రబాబు దోపిడీకి నిదర్శనం అంటూ వైసీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఇక ఆ తప్పు మళ్ళీ చేయొద్దు. కూటమి ప్రభుత్వం 2047 వరకు ఉండాలని నిన్న సిఆర్డీఏ భవన ప్రారంభోత్సవం దాంట్లో చంద్రబాబు గారు అన్నారంట. ఇక మరి ఆ 2047 వరకు ఎవరెవరు ఉంటారో, ఆయన కుటుంబమా లేకపోతే ఇంకెవరికైనా అవకాశం ఇస్తారో లేదు తెలియదు. కానీ రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైందని ఈనాడు వాళ్ళు ప్రముఖంగా పెట్టుకున్నారు. త్యాగానికి రెట్టింపు బెనిఫిట్ వస్తుందని కూడా చెప్తున్నారు. సో ఇదంతా కూడా మళ్ళీ రైతుల సమస్యల మీద ఒక కమిటీ వేశారంట. జాక్పాట్ ఎంపీ పెమ్మసాని కూడా ఆయన వ్యాఖ్యానించారట. దీని మీద ఈ ప్రధానమైనటువంటి అంశంలోకి నకిలీ మద్యం ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా విజయబాబు గారు చెప్పండి, నిన్న అమరావతి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు విశాఖపట్నంలో అంత పెద్ద భారీ భవనాలు బ్రహ్మాండంగా కడితేనే 4 భవనాలు 450 కోట్లు కడితేనే ఇంకేముంది ప్యాలెస్లు అన్నారు. ఇప్పుడేమో ఒక బిల్డింగ్ కట్టి ఇంక మొత్తం అసలు అభివృద్ధి యాత్రను రాస్తున్నారు. ప్లస్ ఇంకా భూములు కావాలంటున్నారు. రైతుల సమస్యలు, రైతుల గోడు ఇవేమి పట్టకుండానే చేస్తారా? మున్సిపాలిటీ అని బెదిరించడం ఏంటి? ఓవరాల్గా నిన్న జరిగిన చంద్రబాబు గారి కార్యక్రమం అనండి, స్పీచ్ అనండి, దానిపైన మీ విశ్లేషణ ఏమిటి? దానికంటే ముందండి, ఒకప్పుడు భారతదేశంలో మన ఒరిస్సా అనేటువంటిది చాలా వెనుకబడినటువంటి రాష్ట్రంగా వివిధ సందర్భాల్లో చాలా మంది ప్రస్తావించేవాళ్ళు. వాస్తవానికి చాలా వెనుకబడిన రాష్ట్రం. దీన్ని 24 సంవత్సరాల పాటు నవీన్ పట్నాయక్ గారు పరిపాలించారు. అయితే ఆయన్ని కలవడానికి ఒకసారి మేము జర్నలిస్టు బృందం కింద అటు ఒరిస్సా వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళితే సీఎం ఛాంబర్ కానీ సచివాలయం కానీ ఎలా ఉందంటే, లిటరల్గా చెప్తున్నా నేను, దాదాపు 2012 ఆ ప్రాంతాల్లో వెళ్ళినట్టున్నాం. వెళితే లోపల గతంలో కూడా ఒకసారి ప్రస్తావించాను, మనకి కార్డు బోర్డు షీట్స్ ఉంటాయి కదండి, కార్డు బోర్డు షీట్స్ పార్టీషన్ సీఎంఓకి. ఈయన చీఫ్ మినిస్టర్ కూడా చాలా సాదాసీదా కుర్చీలో కూర్చున్నారు. చాలా పాతబడిపోయినటువంటి ఫర్నిచర్తో ఉంది. ఆయన మేము వెళుతున్నప్పుడు కూడా ఆయన బయట వరకు వస్తే ఆ సచివాలయం మెట్ల దగ్గర ఒక 6-7 కుక్కలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఇది ఎందుకంటే
ఆయన సింప్లిసిటీ, ఆ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయింది, దీన్ని ఏమైనా సరే మనం పొదుపు మంత్రంతో ముందుకు తీసుకెళ్లాలని చాలా సింపుల్గా ఆయన ఆ పొదుపు మంత్రాన్ని పాటించారు. కాబట్టి ఈ మధ్య మనం రీసెంట్గా చూసాం, అక్కడ ఉన్నటువంటి జిఎస్టీ కానీ లేకపోతే ఇతరత్ర ఆర్థిక పరిస్థితుల్లో ఒరిస్సా చాలా డెవలప్ అయిందండి. ఈ రోజున ఒరిస్సా వెనకబడిన రాష్ట్రం కాదు. భువనేశ్వర్లో ఐటీ పరిశ్రమ అద్భుతంగా డెవలప్ అయిన పరిస్థితి. అయితే అట్టడుగుకి వెళ్ళింది ఏంటంటే, ఒకప్పుడు అగ్రభాగాన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ రోజున ఆర్థికంగా అట్టడుగు వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే, ప్రజాధనాన్ని ఒకవైపు కుదేలేని రాష్ట్రంలో పప్పు బెల్లాల్లాగా చేసుకు తింటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ సమతౌల్యం కానీ లేకపోతే సమభావం కానీ అనేటువంటిది లేనే లేదు. కేవలం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఐటీ కట్టాను, రింగ్ రోడ్డు కట్టాను, అది కట్టాను అంటే ఎంతసేపు ఈయన కట్టడాలే తప్ప ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఎలా అభివృద్ధి చేయాలి, జనాలందరినీ కూడా ముందు వ్యవసాయం వద్దంటే దాని అర్థం ఏంటంటే, వ్యవసాయదారులందరూ వ్యవసాయం మానేసేసి ఐటీ పరిశ్రమలు పెట్టుకుంటే జనం అంతా కూడా చిప్స్ తింటూ రోబోల్లాగా బతకాలి, రోబోలు తప్ప ఇక మిగతా మనుషులు బతకడానికి అవసరం లేదనేటువంటి ఆలోచన అయింది. సో ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన నేల విడిచి మరొకటి కాదు. మన గడ్డ ఏంటి, మన రాష్ట్రం ఏంటి, మన నేల ఏంటి, మన జీవన విధానం ఏంటి, మనం ఆధారపడింది ఏ ఆహారం మీద, ఇవన్నీ విస్మరించి కేవలం డబ్బు 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 చిప్స్ని స్పూన్లో పెట్టుకొని తినాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఆ విధంగా ఒకే ప్రాంతంలో ఒకవైపు ఏంటి, వైజాగ్లో వైసీపీ జనాదరణ పెరుగుతుందని చెప్పి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడేదో స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇందా మీరు చూశారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. అబోవ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక ప్రధానమైన అంశం మీకు కూడా తెలిసింది ఏంటంటే, అసలు ఇండియాలో ఏషియన్ కంట్రీలోనే ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఏది అంటే విశాఖపట్నం. ఎప్పుడో ఇది 80s ఇది వార్తల్లోకి వచ్చిన మాట అండి. ఇది అంతర్జాతీయ వార్తల్లోకి వచ్చినటువంటి మాట ఏంటంటే, ఏషియన్ కంట్రీస్లో సహజంగా అత్యంత అత్యంత సహజ సిద్ధంగా వేగంగా పెరుగుతున్నటువంటి నగరాల్లో విశాఖపట్నం అనేటువంటిది పేర్కొన్నారు. దానికి కాస్తంత చేయూత ఇస్తే సరిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన ప్రాంతీయ వైషమ్యాలు, ఏ ప్రాంతీయ వైషమ్యాలతో ఒక రాష్ట్రం ఒకసారి అయితే విడిపోయిందో, ఈ శక్తుల వల్ల, ఈ శక్తుల కుయుక్తుల వల్ల, ఈ శక్తుల భూదందాలు హైదరాబాద్లో చేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. తిరిగి మళ్ళీ ఆ రకమైనటువంటి విద్వేషాన్ని మిగతా ప్రాంతాలకు విశాఖపట్నం మీద ఈయన ప్రావీణ్యం ఉంది, విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తున్నారని మాట్లాడి ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం గురించి వెళ్ళేమో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రజాధనం మొత్తం కూడా సింహభాగం అంతా తీసుకెళ్ళి ఆ పొలాల్లో పెట్టి అమరావతి అని చెప్పి అంటున్నారు. దీనికి మనం ఏం చేయక్కర్లేదండి. అందుకనే ఒక్కసారి చూడండి, కర్మ రిటర్న్స్ అని చెప్పని కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించేటువంటి వారికి ఈ సిగ్నిఫికెన్సెస్ ఎలా ఉంటాయంటే, కమింగ్ ద ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. రాబోయే పరిణామాలకి ఇవన్నీ కూడా సిగ్నల్స్ అని చెప్పని. ఏ లిక్కర్ సిద్ధాంతం గురించి, ఏ లిక్కర్ మీద అయితే ప్రతిపక్షాన్ని తొక్కేయాలనుకున్నారో ఆ లిక్కర్ భూతం తిరిగి పైకి వచ్చి వాళ్ళ మీదకే ఇదవుతుంది. ఏ అమరావతిలో అయితే మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకొని రైతుల్ని భ్రమింపజేశారో ఆ రైతులే ఇవాళ తిరిగి, ఇక్కడేమే వైసీపీ పార్టీ కానీ మరొక రాజకీయ పార్టీ ప్రమేయం లేదు, వాస్తవాలు గ్రహించారు రైతులు. తమ ఎలా దగాకు గురయ్యామో, తమ రెక్కల కష్టంతో హాయిగా పగలంతా పనిచేసి రాత్రికి నిద్రపోతే ఎంత ప్రశాంతంగా సంతృప్తిగా జీవనం ఉండేదో ఆ వాస్తవాలను గ్రహించినటువంటి రైతులు ఈ రోజున మా భూములు మాకే, మేము భూములు ఇవ్వమని చెప్పనేటువంటిది తిరుగుబాటు ధోరణికి వాళ్ళు వచ్చారంటేనే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు పోరు అనేటువంటిది అక్కడ అనివార్యం. దీంట్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు. ఏ రైతులను అయితే మీరు నమ్మించారో, ఏ రైతులతో అయితే కృతజ్ఞంగా మీరు ఉద్యమాలు చేయించారో ఆ రైతులు ఈ రోజున రియలైజ్ అయ్యారు. ఆ రైతులే ఇవాళ ఒక ఐక్య కార్యాచరణ సమితిగా ముందుకొచ్చి మీకు ఒక అల్టిమేటం ఇచ్చారు. మీరు ఖచ్చితంగా వాళ్ళని బెదిరించే ధోరణిలో ఉంటారు తప్ప వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి పని మీరు చేయరు. కాబట్టి రైతు కడుపు మంట, రైతు కనుక తిరగబడితే ఎలా ఉంటుందనేది ఈ దేశ చరిత్రలో అనేక రైతు ఉద్యమాలు, ఆ రోజున రైతాంగ పోరాటాల దగ్గర నుంచి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి రైతు ఉద్యమానికి అత్యంత బలమైనటువంటి శక్తివంతమైనటువంటి మోడీ గారి ప్రభుత్వమే దిగి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రైతులు తిరగబడే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు మున్సిపాలిటీలు చేయాలి, నగరాలు చేయాలి, సింగపూర్లు చేయాలనుకుంటే కుదరదు. పచ్చని భూములు, ఆ భూముల్లో డెఫినెట్గా మళ్ళీ ఆ పంటలు వెళ్ళి విరుస్తాయి. రైతులు తమ భూములు తాము కాపాడుకుంటారు. మీ కన్స్ట్రక్షన్స్, మీ కమిషన్స్, నిన్న మల్లాది విష్ణు చాలా అద్భుతంగా చెప్పాడు.
కన్స్ట్రక్షన్ పేరుతో ఎక్కడికక్కడ ఇబ్బడి ముబ్బడిగా కమిషన్లు, తర్వాత మళ్ళీ వీళ్ళు కాంట్రాక్టర్లు అడగకుండానే వాళ్ళకి ఇది పెంచేయటం అండి. అయితే ఒకసారి మన తాడేపల్లిలో డీజీపీ ఒక పోలీస్ అత్యున్నత అధికారి దగ్గరికి నేను ఒకసారి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఇటు మన తాత్కాలిక సచివాలయాన్ని కట్టారు కదా, తాత్కాలిక సచివాలయానికి ఫీట్కి ఎంత కట్టారు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ భవనాన్ని, పోలీస్ భవనాన్ని ఎంత కట్టారో, ఆ పోలీస్ భవనాన్ని విజిట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చూసి చాలా అద్భుతంగా ఉంది, ఇది మాకు ఇచ్చేసేయండి, మీకు ఆల్టర్నేటివ్ బిల్డింగ్ ఇస్తామని చెప్పానంటే వారు గౌరవంగా సున్నితంగా తిరస్కరించారంట. దానికైన ఖర్చు చాలా నామినల్గా కట్టాం మేము, మరి సచివాలయం అంత ఖరీదు ఎందుకు అయిందో, అంత ఖరీదుతో కట్టిన బిల్డింగు ఎందుకు అంత బీటల వారిందో అని చెప్పిన ఆ ఉన్నతాధికారి చెప్పినటువంటి మాట అండి. ఇది వాస్తవంగా చెప్తున్నా నేను. ఈ రోజుకి చూస్తే పోలీస్ బిల్డింగ్ హెడ్ క్వార్టర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ బీటలు కానీ లేవు. మరి అసలు బీటలు లేనటువంటి ఒక పేషీని కానీ ఒక బ్లాక్ను కానీ మీరు సచివాలయంలో చూపించండి. ఇంత అడ్డగోలుగా ప్రజాపాలన అంటే, ప్రజా సంక్షేమం అంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కమిషన్ల దందా, దోపిడీ అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం అండి. ఇది రాష్ట్రాన్ని ఇంత దారుణంగా దోచుకు తింటున్నటువంటి పరిస్థితి మాత్రం అన్యాయం, అమానుషం, అసలు సహించరానటువంటి అంశం అండి. రైట్. శివశంకర్ గారు చెప్పండి, 2047 వరకు కూటమి ప్రభుత్వం ఉండాలని చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఆయన ఉద్దేశం, కూటమి ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే కదా, మొత్తం ఆయన కొడుకు, ఆ తర్వాత మనవడు, వీళ్ళ ఉద్దేశమా, లేకపోతే ఏంటి అసలు? అట్లా సాధ్యమవుతుందా ప్రజాస్వామ్యంలో? ఇంకా అసలు ఆ తప్పు మళ్ళీ చేయొద్దని అన్నారంట. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు రాజ్యాంగాన్నే మనం భారత రాజ్యాంగాన్ని మార్చి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పెట్టుకున్నాం కదా, ఇక పరిపాలన కూడా, ఎన్నికలు కూడా లేకుండా 2047 వరకు ఏదన్నా మార్గాలు ఉన్నాయా అని అన్వేషించేసేసి కూటమి ప్రభుత్వం 2047 వరకు మాదే ఉండాలి, ఇంకా ఎన్నికలు రాకూడదు, ఈ ప్రతిపక్షాలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసు రాలేదు కాబట్టి ప్రజల్లో నిజాలు తెలుస్తాయి అనేసి మాట్లాడితే, సో ఆ విధంగా ఇట్లా ఉన్నారు. మీరు అన్నట్టు ఆయన ఎంతవరకు బతుకుతారో తెలియదు. అంటే మామూలుగా వయసు మానవ రేట్ గురించి 100 సంవత్సరాలు తప్పుగా కాదు, ఎవరు ఎంతకాలం బతుకుతాం ఎవరు చెప్తాం కానీ, ఎవరు మనమైనా కూడా ఎవరు మనిషి అనేటువంటి దేవుడు ఇచ్చాడు కదా. ఆంధ్ర ప్రజలు 120 ఏళ్ళు బతుకుతారు, సంజీవని తీసుకొస్తాము ఇదనే చెప్తున్నారు కదా. అట్లా అదే సంజీవని తీసుకొచ్చిన అంటే ఆరోగ్యశ్రీ ఎత్తేస్తాం, అది ఇది డిబేట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకటి సార్, ఇంకోటి దీంట్లో చెప్తున్నాను, ఇందాక మీరు చెప్పారు కదా, నిన్న మాట్లాడినప్పుడు సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెన్ లో ఆయన మాట్లాడుతూ బ్లాక్ మెయిలింగ్ ఒకటి మీరు అన్నారు, రైతుల్ని రెండవ దశ ఇవ్వకపోతే మున్సిపాలిటీగానే మిగులుతుంది, మీరు రైతులుగానే ఉంటారు, మళ్ళా వ్యవసాయం ఎన్నికి ఇచ్చేస్తాను అనేటువంటి ఒక బ్లాక్ మెయిల్. రెండోది ఆయన చూసారు 2 నాలుకలు, అసలు ఆయన నాలుక ఎట్లా మడత తిరుగుతుందని తెలియదు కానీ, నరేంద్ర మోదీ గారు యమునా నది నుంచి మట్టి తీసుకొని వచ్చారు, ఇది పవిత్రమైన మట్టి వేశారు, ఇది నేను చెప్తున్నాడు. అదే 2019-18 టైంలో ఏం చెప్పారు, మట్టి తెచ్చాడు, మొఖాన కొట్టాడు, ఢిల్లీలో నల్ల చొక్కా వేసుకుని మాట్లాడారు. అసలు ఎలా వస్తాయి సార్ ఆ మాటలు, గుర్తురావా జనాలకి? నవ్విపోతారు అనేటువంటిది కనీసం కూడా ఉండదా? అదే నరేంద్ర మోడీ మట్టి గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడు కూడా గూగుల్లో కొడితే వస్తాయి, నల్ల చొక్కా వేసుకుని మట్టి మొఖాన కొట్టాడు, మనం ఒక తెచ్చి అని చెప్పారు. అంటే ఇక్కడ ఆయన ఒక్కళ్ళనే తప్పట్లేగా, మోడీ గారు కూడా ఆయన ఏదో రకరకాలుగాని మళ్ళీ ఇద్దరు వాటేసుకున్నారుగా, జనాన్ని మరి ఏమనుకోవాలి ఇక అది. మోదీ గారిని మనము తప్పేటది. ఈయన అంటే నేను సీనియర్ పొలిటీషియన్, నరేంద్ర మోడీ కంటే నేనే ఎక్కువ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా చూద్దాం. ప్రతిసారి అవసరం సందర్భం ఉన్నా సందర్భం లేకపోయినా నరేంద్ర మోదీ ఆయన భజన, ఆయన జపము, నీకు ఫుల్ టైం మెజార్టీ ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంది, నీ మీద ఆధారపడి ఉంది కేంద్రం కూడాను. నువ్వు అనుకున్నటువంటి రాష్ట్రానికి ఏం కావాలంటే సాధించు, అంతేగాని నరేంద్ర మోడీ భజన చేస్తావు ఏమవుతుంది సార్ ఆయన మెప్పు పొందితే కనుక? రైట్. సో 2047 వరకు ఆయన మరి ఉంటాడని మీరు అనుకుంటున్నారా? ఎట్లా ఇది అధికారంలో కూటమి ప్రభుత్వం, ఆయన అంటే కూటమి ప్రభుత్వం సార్? ఇప్పటికిప్పుడు మేము ఓవర్ కాన్ఫిడెంట్ తో చెప్పలేదు కానీ, ఇప్పటికిప్పుడు లిట్మస్ టెస్ట్ ఏదైతే ప్రజల్లో తిరుగుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక న్యూట్రల్ నార్మల్ వ్యక్తిగా చెప్తున్నాను, ఈ రోజు ఎన్నికలు జరిగినా కూడాను కూటమి ప్రభుత్వం అనేటువంటిది డిపాజిట్లు కోల్పోతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, వాళ్ళు చెప్పినటువంటి అంశాలే కాకుండా ప్రజల్లో ఈ యొక్క నకిలీ మద్యం అనేటువంటిది కాకుండా శాండ్ దగ్గర నుంచి దోపిడీ ఎలా అయింది, ప్రతి ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు, మొత్తం అంతా కూడా సార్ ప్రజలని అనేటువంటి వాళ్ళను నిట్ట నిలువున దోచుకుంటూ వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ ఎగరగొట్టి చేసి రైతాంగం దగ్గర నుంచి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడాను అన్సర్టనిటీ ఉంది, సొసైటీలో అన్సర్టనిటీ ఉంది. ఈ రోజు అది దాని వల్లనే మేకపోతు బాగా గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ ఈ రోజు ఎందుకు ఇట్లా ఉన్నారు? పులివెందుల్లో ఎందుకు అరాచకాలు చేసుకున్నారు? అంత మంచి పరిపాలన ఉంటే కనుక పులివెందుల్లో ఎందుకు ఓటేయడానికి జనాలను పంపించట్లేదు మీరు? ఇది ఒక్కటే చాలు.
ఈ రోజు ఎన్నికలు జరిగినా కూడా కూటమి ప్రభుత్వం శాశ్వతంగా భూస్థాపితమైనటువంటి ఉద్దేశంతోనే ఈ 5 ఏళ్లు గట్టెక్కి రావాలనేసి ఈ యొక్క మిత్రపక్షాల కాన్ఫిడెంట్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన హైప్ చేసుకోవడమే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవికత లేదు. రైట్. ఇక కీలకమైనటువంటి అంశం నకిలీ మద్యం కూటమి పతనం తథ్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనల హోరు. నిరసనల హోరు పొద్దున చూశారు, సాయంత్రానికి మొత్తం అసలు ఈ ప్లేట్ ఫిరాయి తిరగేసి మొత్తం వైసీపీ మీద రుద్దేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగాయన్నది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది, సంచలనం. ఇది ఒక రకంగా చెప్పాలంటే అలాంటి ఆలోచనలు ఏ రకంగా వస్తాయి? ఒక పక్కేమో తెలుగుదేశం మీడియాలో జగన్ గారు క్రిమినల్ మైండ్ అని అన్నారని చెప్పి, చంద్రబాబు గారు ఎవరితోటో అన్నారని చెప్పి తెలుగుదేశం మీడియా రాస్తుంది, ఎల్లో మీడియా. ఇంకోవైపు ఏమో అసలు క్రిమినల్ ఆలోచనలు, ఇంత ఆలోచన ఎట్లా వస్తుంది? పోలీసుల దగ్గర ఉన్నటువంటి జనార్దన్ రావు అనే నిందితుడు వీడియో ఎట్లా తయారు చేస్తాడు, వీడియో ఎట్లా బయటకు వస్తుంది, ఇదంతా కూడా దీన్ని సాక్షి వాళ్ళు చాలా మొత్తం డీటెయిల్డ్గా కవర్ చేశారు. ముఖ్యనేత డైరెక్షన్, జనార్దన్ యాక్షన్. బేతాళ కుట్రలు తేలిపోవడంతో ఈసారి పొలిటికల్ సోషియో ఫ్యాంటసీ సినిమాని కట్టుకథగా అల్లారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ అంతా ముఖ్యనేతే. దీని మీద జోగి రమేష్ గారు చాలా సీరియస్గా సవాల్ విసిరారు. ఎస్, లైట్ డిటెక్టర్ టెస్ట్ నేను రెడీ, మీరు రెడీనా? ప్రమాణం చేద్దాం, రెడీనా? గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేద్దాం, రెడీనా? ఇట్లా రకరకాల సిబిఐ ఎంక్వైరీకి రెడీనా అంటూ ఆయన సవాల్ చేశారు. మరి దాని మీద ఇంతవరకు కిక్కుమన్నట్లేరు. జనార్దన్ రావు వీడియో కుట్రపూరితం ఏ రకంగా జరిగిందన్నది కూడా సాక్షి ఒక కథనంలో ఇచ్చింది. అలాగే ఈ ప్రశ్నలకు బదులేది అంటూ జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి వీళ్ళంతా చంద్రబాబుతో కలిసి ఉన్న ఫోటోలు ఉంటే మొత్తం దాన్ని వైసీపీకి చుట్టడానికి చంద్రబాబు గారు గత 3 రోజులుగా వైసీపీ వాళ్ళు నెడుతున్నారని బిల్డప్ చేసి ఇచ్చారు. వైసీపీకి మకిలీకి కుట్ర జరుగుతోందని చెప్పి మనోహర్ రెడ్డి గారు లీగల్ సెల్ చైర్మన్, అలాగే మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. మరోవైపు కేసరపల్లిలో నకిలీ బీరు కలకలం. అంటే కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారులో ఉన్న వైన్ షాప్లో నకిలీ బీరు కలకలం సృష్టించిందని మరో వార్త ఇచ్చారు. నకిలీ మద్యం తయారీ వైకాపా కుట్రే. ములకల్ చెరువు, ఇబ్రహీంపట్నంలో కేంద్రాలు ఏర్పాటు చేయించిందని మాజీ మంత్రి జోగి రమేష్ అని ఈయన చెప్పాడంట. వీళ్ళు పెద్ద ఎత్తున పరుచుకున్నారు ఈనాడు, ఆంధ్రజ్యోతి. నిజంగా సమాజానికి వీళ్ళు మేలు చేస్తున్నారా, ద్రోహం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. నకిలీ మద్యం తాగి రాష్ట్రమంతా చనిపోయారంటూ జగన్ సొంత మీడియాలో అసత్యాలు మీరు కూడా రాశారు కదా. ఎక్కడెక్కడ జరుగుతుంది కల్తీ మద్యం, ఎక్కడెక్కడ వచ్చింది, నకిలీ మద్యం ఎక్కడెక్కడ వచ్చిందని ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా రాశారు కదా. జిల్లా పేపర్లో ఒక్క తంబళపల్లిలోనే 1000 బెల్ట్ షాపులకి ప్రవహించిందని రాశారు కదా. ఇప్పుడు కేవలం జగన్ మీడియాలోనే ఆయన ఎందుకు చెప్పించారు? మీడియాలోనే చెప్పించవచ్చు కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి మన వాళ్ళైనా కూడా రాశారు సార్, కొన్ని చోట్ల స్టేట్ లెవెల్లోని కాకపోయినా అని చెప్పి ఉండొచ్చు కదా. సో ఈ రకంగా దుర్మార్గపు కుట్ర జరుగుతోందా, లేక జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చిన తీరు కానీ దీని మీద మొత్తం ఈ ఎపిసోడ్ ఇప్పుడు వరకు జరుగుతున్న ఈ ఇవాళ జరిగినటువంటి ఈ ఒకవైపు నిరసనల హోరు, మరోవైపు కుట్రల హోరు, వీటి మీద విజయబాబు గారు మాట్లాడతారు. అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎంతగా దిగజారిపోయింది, నైతిక విలువలు ఎంతగా పతనమయ్యాయి అనే దానికి ఒక పరాకాష్ఠగా ఈ సంఘటన చూడాలండి. ఇది పరాకాష్ఠ. గతంలో జరుగుతుంది ఏంటంటే మనకి ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు, 4 సౌధాలు ఎక్కడా కూడా ఒకదానికి టచ్ అవ్వకూడదు, అయితే ఆ సౌధం కూలిపోతుంది అనేటువంటిది మనం చెప్తున్నటువంటి మాట. కానీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ మీడియా అనేటువంటి 4th ఎస్టేటు, తర్వాత పాలిటిక్స్, ఈ 2 స్తంభాలు కూడా కంప్లీట్ కొలీడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రజాస్వామ్య సౌధం ఒక పక్కకి ఒరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎగ్జిక్యూటివ్ పోలీసు వ్యవస్థ అనేటువంటి పేరుతో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కూడా మరొక ఇటు వచ్చి కలిసినటువంటి పరిస్థితిగా చూడాలి. అంటే భారతదేశంలో ఎంత దయనీయమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టారో. పరస్పరం రాజకీయ వైరుధ్యాలు, కక్షలు, కార్పణ్యాలు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడాలు, దాడులు చేసుకోవడాలు, ఇలాంటివన్నీ ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఏ దొంగనైతే పట్టించాడో ఒక వ్యక్తి
దొంగని పట్టించినటువంటి వ్యక్తినే దొంగ అని చెప్పని ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఎందుకు, పోలీసు వ్యవస్థ ఎందుకు, పాలన ఎందుకు, ఒక బార్బేరియన్ కల్చర్ మైట్ ఈజ్ రైట్ అనేటువంటి ఎప్పుడో థామస్ హాబ్స్ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇవన్నీ కూడా ప్రారంభం అవడానికి ముందు అంటే అది ఇంచుమించుగా ఆదిమ జాతి తర్వాత ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ రోజున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనిపించింది. ఇంతకంటే నైత్యం దారుణం మరొకటి ఉండదండి. చాలా స్పష్టంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం ఎవరు అమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు అనేది రాజకీయ స్పృహ, సామాజిక స్పృహ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఈ అర్థమైపోయిన నేపథ్యంలో తెగబడి మరి తెగించి ఇంత దారుణంగా ఏ ఉద్యమాలకైతే తను కూడా నేను సైతం అని చెప్పని జోగి రమేష్ ఆ ప్రాంతంలో ఇబ్రహీంపట్నంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దీన్ని బయట పెట్టినప్పుడు ఏం చేశారు, పోలీసు విధులకు అడ్డం వచ్చాడు ఇతను అని చెప్పని అతని మీద కేసు పెట్టారు. వాటన్నిటిని బయట పెట్టినప్పుడు పోలీసు విధులకు అడ్డం వచ్చాడని బయట పెట్టినటువంటి వ్యక్తిని అదంతా బయట పెడితే తాజాగా నిన్న కూడా తన నాయకత్వంలో ఆ ప్రాంతంలో కూడా ఈ కల్తీ సారా ఉద్యమానికి వ్యతిరేకంగా చాలా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యక్తిని మొత్తానికి సూత్రధారి ఇతనే అని చెప్పించాడు. అయితే అందులో ఉన్నటువంటి వ్యాలిడ్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది మామూలు అందరికీ కూడా వచ్చే డౌట్ ఏంటంటే అతను అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్ అయ్యి వస్తున్నప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ కానీ అతని వ్యవహార శైలి కానీ చాలా కాన్ఫిడెంట్ గా వస్తున్నటువంటి పరిస్థితి అనేది ఒక నంబర్ 1 గా మిగతా వాళ్ళు కూడా రేజ్ చేశారు. నాకు వచ్చినటువంటి డౌట్స్ కూడా వాటినే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. తర్వాత ఈయన ఫోన్ ఒకటి బాంబేలో మిస్ అయిపోయిందని చెప్పాడు. బాంబేలో సెల్ ఫోన్ మిస్ అయితే అరెస్ట్ అయిన తర్వాత నీకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది పాయింట్. తర్వాత పోనీ ఆ ఫోన్లో ఈయనేది మాట్లాడాడు సెల్ఫీ తీసుకొని అని అంటే సెల్ఫీ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే దగ్గర నుంచి దాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఉన్నప్పుడు ఆ రకంగా ఆ పోజ్ అనేది ఉండదండి. ఆ పోజ్ ఎలా ఉంది, నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పాడు, మాకున్నటువంటి అనుభవంలో క్రిమినల్స్ని మేము కన్ఫెస్ చేయమన్నప్పుడు వినయంగా చేతులు కట్టుకొని కళ్ళలో భయంతో తడబడుతూ మాట్లాడారు అని చెప్పన్నాడు. ఇది అంటే ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది అదంతా కూడా మాట తీరు వీటన్నిటిని కూడా గమనించాలి. అతను ఎవరో ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటే చెప్తున్నాడు అని చాలా స్పష్టంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆ షూట్ చేస్తున్నటువంటి కెమెరా మొబైల్ కానీ ఏదైనా కానీ సర్టెన్ డిస్టెన్స్లో దాన్ని అరేంజ్ చేశారు. అందుకే పైన ఫ్యాన్ తిరుగుతుంటే ఆ ఫ్యాన్ గాలి శబ్దం కూడా అందులో రికార్డ్ అయిందంటే అతను సెల్ఫీగా తీసుకోలేదు అనేది చాలా స్పష్టం. విజయబాబు గారు ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే కస్టడీలో ఉన్న వ్యక్తి అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఆ రకంగా విడుదల చేయొచ్చా? ఆఫ్రికాలో చెప్పింది కదా అప్పుడు రిలీజ్ చేసిన వీడియో అంటే సొంతంగా చేసుకున్నాడు, దాంట్లో ఎక్కడ ఇట్లాంటి ఆరోపణ చేయలేదు. ఇప్పుడు పోలీసు వారే స్వయంగా చేయించారనే అభియోగం వస్తుంది కదా, పోలీసులు అట్లా చేయొచ్చా? రేపు ఇంకెవరైనా సరే వాళ్ళకి అవకాశం ఇస్తారా ఇట్లా మాట్లాడాలంటే? అదే చెప్తున్నానండి, ఆ పాయింట్ కూడా వస్తున్నానండి. సో ఆ రకంగా రికార్డింగ్ చేశారు. రికార్డింగ్ చేస్తే ఓన్లీ వాళ్ళు దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ కోసం వాళ్ళే అతన్ని భయపెట్టో లారించో బుజ్జగించో రికార్డింగ్ చేశారు అనుకుంటే అది వాళ్ళ అనుకూల మీడియాగా బయటికి ఎలా వెళుతుంది? ఈ ఇన్వెస్టిగేషన్లో చేసినటువంటి వాటిని బయటికి రిలీజ్ చేయడానికి వీల్లేదు అంటే ఖచ్చితంగా అది ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అనేటువంటిది అక్కడ చాలా స్పష్టం అవుతుంది. తర్వాత బాడీ లాంగ్వేజ్ మళ్ళీ జోగి రమేష్ దగ్గరికి వద్దాం. ఇతను బాడీ లాంగ్వేజ్, అతను కూర్చున్న తీరు, అతను మాట్లాడుతున్న ఫంబ్లింగ్, ఇది ఆ ఫియర్ అతని ఐస్లో, ఇవన్నీ ఇతర బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తూ ఉంటే ఏ నేరం చేశాడనైతే ఆరోపణలు చేశాడో ఆ జోగి రమేష్ నిన్న మాట్లాడినటువంటి తీరు చూస్తే అతని ధర్మాగ్రహం, అతను 3 పాయింట్లు ఒకటి అన్నది ఏంటి, నేను లైట్ డిటెక్టర్కి కూడా నేను సిద్ధం అని చెప్పి అన్నాడు. అదొక మాట. అందులో ఒక కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి ఆ సౌండింగ్, అతని బాడీ లాంగ్వేజ్ని మనం గమనించవచ్చు. తర్వాత ఇంకొకటి స్వామి వెంకటేశ్వర స్వామి సాక్షిగా కానీ కనకదుర్గమ్మ వారి సాక్షిగా కానీ మీరు ప్రమాణం చేయడానికి సిద్ధమా, నేను సిద్ధమా, నా కుటుంబంతో సహా, నా రక్త సంబంధీకులతో సహా అని చెప్పాడు. అతను మాట్లాడుతున్నటువంటి తీరులో ఆ ధర్మాగ్రహం కనిపించింది, సిన్సియారిటీ ధ్వనించింది, అంతే తప్ప ఎక్కడ భయం అనేటువంటిది లేదు. అయితే ఈ తర్వాత ఎంత ఫ్లా అంటే ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, 1 and only వ్యాలిడ్ పాయింట్. మిగతా అన్ని అనవసరం. ఇతను ఎవరైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో అతను చెప్పింది ఏంటండి,
గతంలో ఎన్నికలకు ముందు నేను ఈ లిక్కర్ దందా చేశాను, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మానేశాను అని చెప్పి అన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశాడు, వెల్ బాగుంది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిజ స్వరూపం ఎంత భయంకరంగా ఉందనేటువంటిది వైసీపీ అభిమానులు నాయకులందరూ కూడా చవి చూశారు. అందులో జోగి రమేష్ ఒక విక్టిమ్. జోగి రమేషే కాకుండా ఆయన విదేశాల్లో చదువుకున్న ఆయన కుమారుణ్ణి కూడా ఈ కేసుల్లో ఇంప్లికేట్ చేశారు. అలాంటిది మరి ఇతనికి ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది, అతని మీద కక్ష కట్టారు, అతన్ని జైల్లో పెట్టారని. మరి నీ స్నేహితుడు అని చెప్తున్నావు కదా, నీ స్నేహితుడు మళ్ళీ దీన్ని నువ్వు ప్రారంభించడారే బాబు, నువ్వే జైలుకి పోయావు, ఈ టైంలో నేను ఎక్కడ చేస్తానని కనీసం వాడి బుర్రలో ఒక ఇది చిన్న గింజ, ఒక గింజ అంత బుర్రున్నా కూడా ఎవడో ఆ పనికి సిద్ధపడ్డు. మరి ఎలా చేశాడు ఇతను అనేది ఇక్కడ లాజికల్ పాయింట్. అతనే డిఫెన్స్ లో ఉంటే జోగి రమేష్ కేసుల దీంతో తను చేయమంటే ఇతను ఎలా చేస్తాడు, చిత్తూరులో ఎలా చేస్తాడు, ఇది కదా ఆలోచించాల్సింది. కాబట్టి ఎంత బరి తెగించి నిస్సిగ్గుగా కనీస ధర్మం జ్ఞానం లేకుండా. సో నేను ఒక్కటే అప్పీల్ చేస్తున్నానండి, ఈరోజు మీరు పోలీస్ అధికారులు చాలా మంది తాను అనొచ్చు, కానీ ఇంత ఆత్మాభిమానం చంపుకొని ఇంత దారుణంగా పూర్తిగా అసలు నీతి న్యాయం ధర్మం అనేది గాలికి వదిలేసి తెగబడి నిర్దోషుల మీద ఇంత దారుణమైనటువంటి సంఘటన మీరు చేయండి అని అంటే చేయటం అనేది చాలా అమానుషం. మీ కుటుంబాలు కూడా మీ భావితరాలు కూడా మిమ్మల్ని ఎలాంటి పరిస్థితులు క్షమించరు. కాబట్టి ఒక్క పోలీస్ అయినా సరే నిజాయితీ పరుడు బయటకు వచ్చి ఇది అన్యాయం అని చెబితే దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. కాదు, తెలుగుదేశం పార్టీలో బోలినంత మంది సీనియర్లు ఉన్నారు, దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ రోజున ఎక్కడ పదవులు లేవు, వాళ్ళని మూలపడేసి కేవలం ప్యాంపరింగ్ చేసేటువంటి వాళ్ళకే మంత్రి పదవులు. రైట్, ఓకే, ఆ గొడవ సరే అనుకోండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కాదు, మీలో ఒక్కళ్ళైనా బయటకు వచ్చి ఇలాంటి రాజకీయాల్లో మేము రాజీనామా చేస్తే కూడా చాలా బాగుంటుందని నేను సూచన చేస్తున్నాను. రైట్, రాజీనామా చేసే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి కానీ చేస్తారని మనం అయితే అనుకోక్కర్లేదు. ఇక్కడ కాదు జగన్ గారిని కాదు ఈ మొత్తం ఎపిసోడ్ మీద జగన్ గారి మీదకి జగన్ గారి క్రిమినల్ మైండ్ అని చెప్తున్నటువంటి వాళ్ళు అసలు ఈ మొత్తం ఎపిసోడ్ వెనకాల ఎవరిది క్రిమినల్ మైండ్ ఉందని మీరు అనుకుంటున్నారు? క్రిమినల్ మైండ్ ఇప్పుడు మనకు అందులో ఇచ్చారు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు, గేటలు ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా చెప్పొచ్చు. అంతకు ముందు ఏమన్నారు, దీన్ని పట్టుకొని వీళ్ళంతా సాగదీయాలనుకుంటున్నారు, దీని సంగతి చూస్తాను అని చెప్పని ఒక రోజు ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పిన మరుసటి రోజే ఈ స్టోరీ అనేటువంటిది రిలీజ్ అయింది. దాన్ని బట్టే తెలుస్తుంది కదండి ఈ డిజైన్ ఎవరు చేశారండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్న నేపథ్యం, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ విజిట్ చేస్తున్నట్టు 16వ తారీఖు వస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు మిథున్ రెడ్డి గారు ఢిల్లీలో సిబిఐ ఎంక్వైరీ కావాలని రాశారు. ఇది మరీ జాతీయ స్థాయిలో జాతీయ మీడియా పత్రికలను వాళ్ళు కూడా దీన్ని టెలికాస్ట్ చేస్తున్న పరిస్థితి. నిన్న ఉద్యమం చూస్తే స్పాంటేనియస్ గా అండి, అసలు ప్రిపరేషన్ లేకుండా ఒక రోజు కొన్ని గంటల ముందో వైసీపీ పిలిపిస్తే ప్రతి జిల్లాలో కూడా మహిళలతో సహా అనేక మంది బయటకు వచ్చారంటేనే దాని తీవ్రత ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ తీవ్రతను గమనించి పిఎం వచ్చేలోపు దీని కథ మొత్తం మార్చేయాలి, దీని షేప్ అంతా కూడా రీషేప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. దానికి బలిపశువుగా జోగి రమేష్ ని వాళ్ళు ఎంచుకున్నారు. డెఫినెట్ గా ఒక అన్యాయంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అనేది దుర్మార్గం. ఆ ప్రకటనకు అందరూ కూడా నైతికంగా సంఘీభావం తెలియజేసి దీని మీద ఉద్యమించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. రైట్, ఫైనల్ గా మీరు కూడా నా రిక్వెస్ట్ కరెక్ట్ అయితే ప్రజలు ఈ మద్యపాన ప్రియులు ప్రధానంగా సరే ఆ రోజులో తాగండి ప్రచారం చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి నిజంగా కల్తీ మద్యం తాగారా, వాస్తవం మద్యం నకిలీ మద్యం తాగారా, లేదో నాణ్యమైన మద్యమే తాగారా, వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినాయి అనే దాని మీద ప్రభుత్వమే ఆరోగ్య శిబిరాలు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఒకవేళ ప్రభుత్వం పెట్టకపోతే ఎవరికి వాళ్ళు టెస్టులు చేయించుకోవాలని మీలాంటి వాళ్ళైనా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? కాదండి, అసలు ఈ కల్తీ మద్యం తాగటం వల్ల, ఈ కల్తీ మద్యం వల్ల లివర్ సిరోసిస్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఎలా వస్తాయి, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఇదవుతాయి. ఇదేంటంటే ఒక సైలెంట్ కిల్లర్ అనమాట. ఈ సైలెంట్ కిల్లర్ ఆల్రెడీ ఇప్పటికే కొన్ని లీటర్ల కొద్దీ చాలా మంది ఈ కల్తీ మద్యాన్ని, అంటే స్పిరిట్ మద్యం కూడా దాన్ని పిలవడానికి వీల్లేదండి, మద్యం రూపంలో ఉన్నటువంటి ఒక రసాయనిక విషం, ఆ రసాయనిక విషాన్ని చాలా మంది లీటర్ల కొద్దీ తాగేశారు.
డెఫినెట్ గా వాళ్ళ హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది. దీని మీద ప్రత్యేక శిబిరాలు పెట్టి లివర్ వ్యాధులకు ఏదైనా సరే దీనికి ఇమీడియట్ గా వాళ్ళకి ఒక ఉపశమనాన్ని చికిత్సని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నైతిక బాధ్యత ఇది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయితే మంచి మద్యం ఇస్తామని చెప్పని నమ్మించి అధికారంలోకి వచ్చి వాళ్ళతో ఈ విషపూరితమైనటువంటి రసాయనాన్ని తాగించారో దాన్ని కాంపన్సేట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ పేద ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి పేలపిండితోనే సమానం కాబట్టి పట్టించుకోరు. దానికి మళ్ళీ వేరే ఇది ఇస్తారు. దీన్ని ఈ వార్తలను కూడా బయటికి రానివ్వకుండా ఉండడం కోసమే సాక్షి కార్యాలయాల మీద, ప్రాంతీయ కార్యాలయాల మీద, ఇన్ఛార్జీల మీద బెదిరింపులు, దాడులు ఏంటంటే నోరు మూయించాలని. కానీ వాస్తవాల్ని మీరు నోరు మూయించలేరు. ప్రజా గళం అనేటువంటిది బయటకు వస్తే ఎలా ఉంటుందనేది నిన్న ఒక శాంపుల్ గా చవి చూశారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఒక మహోగ్రమైనటువంటి ఉద్యమంగా రూపుదాల్చడం అనేటువంటిది మాత్రం తప్పనిసరి, అనివార్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రభుత్వానికి కనుక ప్రేమ ఉంటే, ప్రత్యేకించి మద్యపానాన్ని ఎంకరేజ్ చేసినటువంటి పార్టీలు తెలుగుదేశం అనండి, జనసేన అనండి, వాళ్ళకి నైతిక బాధ్యత ఏంటంటే కరెక్ట్గా శిబిరాలు ఏర్పాటు చేయటం. వాస్తవం లేకపోతే గొడవ లేదు, ఎట్లా టెస్టులు చేయించుకోండి బాబు అని చెప్పటం. ఇది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉందని నేనైతే, అలాగే విజయబాబు గారు అయితే అందరం నమ్ముతున్నాం. సో ఆ రకంగా చేస్తారో లేదు చూడలేదు. ఇప్పుడు జోగి రమేష్ గారు ఏమన్నారో ఒక బయట చూద్దాం. జోగి రమేష్ అను నేను నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా, నా వర్గాలు అభిమానించి నా బలహీన వర్గాల సాక్షిగా, నా రక్త సంబంధికులైన నా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా, నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవీటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను. ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నిజంగానే ఆశ్చర్యం వేస్తుందండి. మొత్తం డీటెయిల్డ్గా ఇచ్చింది ఈనాడు పత్రిక. ఏది, ఎవరిది? జనార్దన్ రావు చెప్పించినట్లుగా చెబుతున్న వీడియో, ఆడియో మొత్తం అంతా, సమాచారం అంతా అది చూస్తే ఇంత నీచంగా, ఇంత ఘోరంగా కూడా కుట్రలు చేస్తారా, కల్పిత కథలు సృష్టిస్తారా అన్న భావన అయితే ఒక జర్నలిస్ట్గా నాకు కలిగింది. ఇది అత్యంత దురదృష్టకరం. అసలు ఎవరికి సంబంధం లేదంటే జోగి రమేష్ చేయించారంట. అంటే ఈ ప్రభుత్వం అంత అసమర్థంగా ఉందన్నమాట. అంటే అక్కడ తెలుగుదేశంలో గొడవలు వచ్చి గ్రూపులు తాగేదా వల్ల బయటకు వచ్చిందనేది నేను విన్నాను. మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు. కానీ బట్ ఆ ఎక్సైజ్ అఫీషియల్స్ కూడా ఇదే తెలుగుదేశానికి చుట్టుకుంటుంది అనుకుంటే చేసుండేవాళ్ళు కాదేమో. కానీ వాళ్ళు తెలియకుండా చేసేసరికి వీళ్ళకి ఇక ఇట్లా రకరకాల రూపాల్లో కన్వర్ట్ చేసి చివరికి మధ్య ఇబ్రహీంపట్నంలో కూడా రమేష్ గారే పెట్టించాడంట. ఇంతకంటే ఇట్లాంటి కథలు వాళ్ళు చెప్పటం ఏంటో, ఈ పత్రిక రాయటం ఏంటో, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా, సమాజానికి ద్రోహులుగా మారొద్దని మాత్రం ఒక జర్నలిస్ట్గా చెప్పడం తప్ప మనం ఏం చేయగలుగుతాం? రైట్, శివశంకర్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ నకిలీ మద్యం, ఇందాక మీరు అన్నట్టు కల్తీ మద్యం అనేటువంటి డిఫరెంట్. కల్తీ మద్యం అన్న అయితే కొంచెమే ఉంటది, కొంచెమన్నా నాణ్యమైనట్టు ఉంటది. ఇది పూర్తిగా నకిలీ మద్యం, స్పిరిట్. ఇందాక పెద్దలు విజయవాడ చెప్పినట్టు ఇది పూర్తిగా స్పిరిటే. సో దీని గురించి మొత్తం అంతా ప్రజలందరికీ తెలుసు. నిన్న ఏ విధంగా మహిళా సంఘాల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినట్టు పిలుపునిచ్చిన మేరకు రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో కూడాను ఏ విధంగా ఎక్సైజ్ అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడము వివరించడం జరిగింది. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, ఇది తెలుగుదేశం వాళ్ళు ఈనాడు పత్రికలు కావచ్చు, లేకపోతే ఆంధ్రజ్యోతి కావచ్చు, పెద్దిరెడ్డి గారి అనుచరుడు అది ఇది అనేటువంటిది ఒక బేతాల కథలు, చందమామ కథలు రాసి జనాలకు ఎక్కియాలనుకున్నారు. ఇది కుదరలేదు, ఎందుకంటే లైవ్ గా దొరికిపోయినాయి కాబట్టి. సో దాంతో ఏంటంటే ఒక ముఖ్య నేత ఆ డైరెక్షన్ లో మొత్తం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని ఇచ్చేసేసి ఈ జనార్దన్ రావు అనే వ్యక్తిని పెట్టి యాక్షన్ చేసేసి ఆ పొలిటికల్ సోషియో ఫ్యాంటసీ మూవీగా దీన్ని చిత్రీకరించారు. పొలిటికల్ సోషియో ఫ్యాంటసీ మూవీ. ఇంకా ఏం పేర్లేదు, ఇంకా చందమామ కథలు పేలిపోయినాయి, బేతాల కథలు పేలిపోయినాయి. ఇక్కడ టెక్నికల్ అంశాలు 2 విషయాలు మాట్లాడుకుందాం సార్. జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు, ఎప్పుడు వచ్చాడు, ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అయింది అనేటువంటిది ఒకటి. ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి గతంలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎప్పుడైతే దొరుకుతాడో జయచంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా దొరికినప్పుడు ఆ కట్టా సురేంద్ర నాయుడు వీళ్ళందరూ ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆఫ్రికా దేశంలో నేను ఉన్నాను, వస్తున్నాను, టీడీపీకి కానీ ఎవ్వరికి సంబంధం లేదు, ఇది చేస్తున్నాను అనేటువంటిది. ఆ వీడియోలో జోగి రమేష్ గారి పేరు లేదు, వీళ్ళ పేరు లేదు, ఎక్కడా కూడాను. ఇదంతా కూడా బేతాల కథలన్నీ కూడా లేవు. ఇక రెండవది, ఆయన వచ్చింది 10వ తారీఖు అనుకుంటాను ఇక్కడికి. ఆదివారం రోజు, శనివారం రోజు వస్తే వాళ్ళ తీసుకోవడము, ఆదివారం రోజు
ఆయన ప్రెస్ మీట్ పెట్టడము, ఇది సంచలన విషయాలు చేస్తాయని చెప్పడము. సోమవారం ఆదివారం ఈయనకి జ్యుడిషియల్ కస్టడీకి అప్పచెప్పారు. ఫస్ట్ పోలీసులు ఎయిర్పోర్ట్ లో, మీరు ఇక్కడ గమనించాలి వీడియోలంతా కూడాను, ఈయన A1 నిందితుడు, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన ఆ ట్రాలీ బ్యాగ్ పట్టుకొని రావడం కానీ ఇదంతా చూస్తే కనుక ఒక ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ఒక ఎంబసీ వచ్చినట్టో, లేకపోతే ఒక పెళ్ళైన పెళ్లి కొడుకు, శోభనం పెళ్లి కొడుకు లాగా శుభ్రంగా వస్తున్నాడు. ఆ షర్టు అది చూడండి సార్ ఒక్కసారి, నేను దీనికి ఇంపార్టెంట్ చెప్తాను షర్ట్ అనేటువంటిది. సో దీనికి వచ్చిన తర్వాత పోలీసులు ఒక రహస్య ప్లేస్ లోకి తీసుకెళ్లారు. రహస్య ప్లేస్ తీసుకెళ్లేసి 24 గంటల తర్వాత జ్యుడిషియల్ కస్టడీ ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. తర్వాత ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని నెల్లూరుకి పంపించారు, నెల్లూరు జైలుకి పంపించారు. ఇది ఒక ఎపిసోడ్ అయితే, ఈ వీడియో తీశారు కదా, ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఎదురుగా ప్రాంప్ట్ ఉంది. ఎక్కడైనా పోలీసులు ఇచ్చినప్పుడు నిలబడుకోనో భయపడతానో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ కన్ఫెషన్ అయినా కూడాను ఈయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఎదురుగా ప్రాంప్ట్ కానీ, ఒక మధ్యలో వ్యక్తులు గతంలో కూడా చేశామంటే ఇంటెన్షన్ చెప్పించడానికి, గతంలో అంటే ఎవరు, గత ప్రభుత్వంలోనా, లేకపోతే కనుక జోగి రమేశా, దీంట్లో కుట్రుందా, ఇవన్నీ కూడా పలికిచ్చిన చిలక పలుకులంతా కూడా డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకటి. ఇక రెండవసారి ఈ షర్టు చూడండి, విచారణ సమయంలో ఈ వీడియో రిలీజ్ చేసిన షర్టు, ఆయన ఎయిర్పోర్ట్ కు వచ్చిన షర్టు ఒకటే. ఎయిర్పోర్ట్ కు వచ్చిన షర్టు, ఈ షర్టు ఒకవేళ ముందే ఆయన వీడియో రిలీజ్ చేశారనుకోవడానికి ఆయన ఫోన్ కూడా విదేశాల్లో పెట్టాను, ఫోన్ లేదన్నారు, తీసేయడానికి ఛాన్స్ లేదు. ఈ షర్టు ఆ షర్టు రెండు చూడండి, పోలీసులు రహస్యంగా ఆయన తీసుకెళ్లేసి ఏ ముఖ్య నేత ఇంట్లో పెట్టి డైరెక్షన్ ఆయనకు సలహాలు ఇచ్చేసేసి నీ మీద కేసు లేకుండా చూసుకుంటాము, దాని ద్వారా మా వాళ్ళందరూ కూడా బయటపడతారనేటువంటిది చక్కగా పక్క ప్రణాళికతో, క్రిమినల్ మైండ్ తో పక్క క్రైమ్ స్టోరీని రివీల్ చేసే విధంగా ఈ యొక్క కథనాలంతా కూడా ఉన్నాయి. ఇక రెండవది జోగి రమేష్ గారి మీద ఆయన చెప్పారు కదా, జోగి రమేష్ గారు మనిషి అయితే బీఫామ్ అనేటువంటిది ఒక ఎమ్మెల్యే, ఒక మేజర్ పార్టీలకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇచ్చినప్పుడు బీఫామ్ కి ఆ అభ్యర్థి ఎవరితో వెళ్తారు సార్, తన భార్యనో కొడుకునో అత్యంత సన్నిహితుల్లో తీసుకెళ్తారు. మరి జనార్దన్ రావు అక్కడ ఎందుకున్నారు? జనార్దన్ రావు ఎందుకున్నారు? ఏం సంబంధాలు ఉన్నాయి? చంద్రబాబు వెళ్ళారు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? జయచంద్రారెడ్డిని సిట్ అధికారులందరూ కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? కట్టా సురేంద్ర నాయుడు, ఎస్ మీరు అన్నట్టు జోగి రమేష్ గారు చెప్పినట్టయితే, జోగి రమేష్ గారు చెప్పినట్టే కట్టా సురేంద్ర నాయుడు ఏమన్నా గతంలో 2014లో జంట హత్యల కేసులో వెళ్తే క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొని వచ్చిన రికమెండేషన్ కూడా జోగి రమేష్ చేశారా? జయచంద్రారెడ్డికి టికెట్ జోగి రమేషే మాట్లాడి, జనార్దన్ ఎల్లు, నేను మాట్లాడిన బాబు గారితో వెళ్ళి బీఫామ్ ఇస్తారు, జయచంద్రారెడ్డి తీసుకెళ్ళని చెప్పి జనార్దన్ రావు ఏమన్నా జోగి రమేష్ పంపించే తీసుకొని వచ్చాడా? ఇవన్నీ కూడాను ప్రశ్నలకి సమాధానాలకు కానీ ఏమీ లేదు. ఇక టెక్నికల్ అంశానికి వస్తే, లీగల్ గా కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ విచారణలో కావచ్చు, లేదా జ్యుడిషియల్ లో ఉన్నటువంటి వ్యక్తి వీడియో తీయడానికి కానీ మొబైల్ వాడడానికి అనేది అవకాశం ఉందా? ఒకవేళ విచారణ సమయంలో సీక్రెట్ గా తీసుకుంటే జ్యుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వీడియో ఎలా షూట్ చేస్తాడు, ఎలా వీళ్ళు చేయిస్తారు, ఎలా బయటకు వచ్చింది, ఎక్కడ క్యాస్ట్ అయింది, ఎక్కడ ఫస్ట్ రిలీజ్ అయింది, దీనికి ఆ సమాధానాలు అనేటువంటిది అంతు చిక్కని సమాధానాలు, ప్రశ్నలు. ఇక మూడోది ఎందుకు ఇదంతా అయిందంటే సార్, దీనికి ఎప్పుడైతే ఈ యొక్క నకిలీ మద్యం అనేటువంటిది ఈయన జనార్దన్ రావు చెప్పినట్టు ఇక్కడ పెడితే చంద్రబాబు గారికి చెడ్డ పేరు రాదు, నువ్వు ఆయన సొంత జిల్లాలో పెట్టు అని చెప్పి ఇలా చెప్పాడని చెప్పి ఆ వీడియోలో రాసి ఈనాడులో రాశారు కథనాలంతా కూడాను. ఒకవేళ అక్కడ పెట్టి తర్వాత మైలవరంకి ఆయనే సామాన్లు తెచ్చి అన్నాడు కదా, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, అన్ని పత్రికలు కూడా ఒకసారి గమనించినట్లయితే కనుక ఈ లిక్కర్ ఒక చిత్తూరుకే పరిమితమా, ఒక తమ్మలపలకే పరిమితమా, ఒక మైలవరకే పరిమితమా, ఏలూరులో లేదా, తర్వాత పాలకొల్లు లేదా, నెల్లూరులో లేదా, ఇదే సీసాలు పట్టుకుని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసేసి ఆ యంత్రాలు, కుటీర పరిశ్రమలన్నీ కూడా బట్టబయలు చేస్తే ఇది ఎంతమంది చనిపోయారనేటువంటిది ఇదే ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా ఫోటోలతో సహా వేశారే. ఇప్పుడు సాక్షి మీద, జగన్ వారి మీద, వైఎస్ఆర్ పెట్టు మీద ఎందుకు ఈ విధంగా కథనాలు వెళ్తున్నారు? అనేక అంతులు చిక్కని అనేక ప్రశ్నలు ఇవన్నీ కూడాను. ఇక ఫైనల్ గా వచ్చేది ఏంటంటే సార్, ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి చెయ్యాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లెటర్ రాశారో, ఆ లెటర్ దరిమిలా ప్రధానమంత్రి గారు విజిట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో అనేటువంటి వాళ్ళు 15 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఈ నకిలీ మద్యం అనేటువంటిది, ఈ విషయము నిన్న జరిగినటువంటి ఆందోళన ఇదంతా కూడాను చేసేసి ఖచ్చితంగా వాళ్ళకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి రిపోర్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు సాధారణంగా లేవు,
నకిలీ మద్యం ఏళ్ళ పాలుతుంది, చాలా మంది మద్యంతో చనిపోయారు ఈ నకిలీ మద్యం తాగి, ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సమయంలో ప్రధానమంత్రి గారు వచ్చేటప్పుడు దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలనేటువంటిది వీళ్ళు పంపించారు. ఇమ్మీడియట్ గా తెలిసింది కదా, ఇక్కడ ఆదివారం రాత్రి పక్క ప్రణాళిక ప్లాన్ వేసుకోవడము, జనార్దన్ రావునికి ఫోన్లు చేయడము, నీకేం అభయం వస్తే ఇస్తారా నువ్వు రా తమ్ముడు అని చెప్పడము, ఆయన ఇక్కడికి రావడము, వీడియో షూట్ చేయడము, క్రిమినల్ అది క్రైమ్ స్టోరీ రచించడము, దర్శకత్వం ఇవ్వడము, స్క్రీన్ ప్లే చెప్పడము, షూటింగ్ ఏమో వీళ్ళు వెళ్ళారు. ఎవరు? పోలీసులు. ఇట్లా జరిగిన తర్వాత అక్కడ ఏమైంది, మళ్ళా అక్కడ తెలిసింది ఏమవుతుంది, సిబిఐ ఎంక్వైరీకి పొరపాటు చేస్తారేమో అని చెప్పి సిట్ విచారణ నటించి తన యొక్క అనుగులతో ఒక సిట్ విచారణ వేయడము. దాని తర్వాత అక్కడ మళ్ళీ సిబిఐ పొరపాటు చేస్తారేమో అని చెప్పి ఇమ్మీడియట్ గా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళడము. ఇదంతా తెలియదా సార్? ఆంధ్రప్రదేశ్ చూడలేదనుకుంటున్నారా? ఎల్లో పత్రికలనా? ఈ కట్టుకత్రాలన్నీ కూడాను పక్కన పెడితే వాస్తవం ఏం జరిగింది, ఈ నకిలీ మద్యం అనేటువంటిది రాష్ట్రం అంతా ఏలురై పారుతా ఉంది. దీనివల్ల మీరు చెప్పినట్టు చాలా ముఖ్య సలహా ఇచ్చారు. రాజకీయ పార్టీగా మాకు కూడా ఈ ఆలోచన, ఇంకా దాన్ని మేము చెప్పలేదు కానీ ప్రభుత్వం బాధ్యత వహించేసేసి నకిలీ మద్యం అంతా కూడాను ఏరులై పారింది కాబట్టి ఈ బెల్ట్ షాపులు ఇక్కడే కాదు మొత్తం 1000 బెల్ట్ షాపులు రాయలసీమ అంతా, చిత్తూరు కేంద్రంగా, తర్వాత నెల్లూరు ప్రాంతం ఇటు విస్తరించి మైలవరం ప్రాంతం నుంచి గోదావరి జిల్లాలకు వెళ్ళి, గోదావరి జిల్లాల నుంచి ఏలూరు, పాలకొల్లు ఇదంతా విస్తరించింది కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా భేషజాలకు పోకుండా ఈ నకిలీ మద్యం తాగి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఇమ్మీడియట్ గా ఏదన్నా టెస్టులు చేసేసి దాని ఏదన్నా ఉంటే, ద్రావణాలు ఉంటే కనుక దానికి విరుగుడు ఏదన్నా మందులు ఏదన్నా ఇవ్వాలనేటువంటిది ఒకటి. ఇక సిబిఐ విచారణ జోగి రమేష్ గారు నిన్న ఛాలెంజ్ చేశారు. ఇదే ఈనాడు పత్రిక కిరణ్ గారు కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే వీళ్ళు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఎవరైనా కూడా ప్రచురించారు కదా. ఆయన లై డిటెక్టర్ కి గతంలో కూడా నాకు తెలిసి పేర్లు ప్రస్తావించేద్దేమో దీంట్లో మిలిటెంట్స్ కి వాళ్ళకి చేశారు. దానికి లై డిటెక్టర్ టెస్ట్ కు జోగి రమేష్ గారు ఆయన వస్తాను అంటున్నారు. లేదా మీకు ఇష్టమైనటువంటిది, ఆయనకి ఇష్టమైనటువంటిది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తా అంటున్నారు, సత్య ప్రమాణం చేస్తామంటున్నారు. లై డిటెక్టర్ చంద్రబాబుకి, లోకేష్ కి, ఈనాడుకు, సిట్ అధికారులకి, జనార్దన్ రావుకి, జయచంద్రారెడ్డికి, జోగి రమేష్ అక్కర్లేదండి. సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకుంటే సరిపోద్ది కదా, ఇవన్నీ అక్కర్లా. సిబిఐ ఎంక్వైరీ మీరంతా అడుగుతున్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తాను, మాకు అసలు ఇబ్బందే లేదు. మా పార్టీ వాళ్ళు ఉన్న ఎవరి పార్టీ, నిజానికి సమాజం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ, అభిమానాలు, ఇలాంటి వాటికి వ్యతిరేకత ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ నాయకుడైనా సరే, మీకు ఏది కావాలంటే అది వేసుకోండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఆ నాయకుడికి గౌరవం పెరుగుతుంది, ఆ నాయకుడి మీద ఒక నమ్మకం పెరుగుతుంది. లేకపోతే ఇలాంటి కట్టుకథలతోటి ఎదుటి వాళ్ళ మీద తోసేసి తప్పించుకుందాం అనుకునే కుట్రలతోటి రాష్ట్రానికి మంచిది కాదు, ఆ పార్టీకి కూడా మంచిది కాదు. చివరికి కుట్రల పార్టీగా మిగిలిపోతారా, కుట్రల ప్రభుత్వంగా మిగిలిపోతుందా, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వంగా మిగిలిపోతుందా అన్నది వాళ్ళే తేల్చుకోవాలి. రైట్. విజయబాబు గారు, శివశంకర్ గారు, ఇద్దరికి ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.